పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాహుల్ కంటే రేవంత్ రెడ్డికి మోదీ పైనే ఎక్కువ నమ్మకం. ఈ ప్రశ్న చాలా కొంచెం క్రిటికల్గా ఉంది కదా. మోదీ వచ్చేస్తేనేమో బీజేపీ, రాహుల్ వచ్చేస్తేనేమో కాంగ్రెస్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని సీఎం చేశాడు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మీద ప్రేమ ఉంది, కనిపిస్తోంది. రాహుల్ గాంధీ గురించి తెలంగాణలో మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్తున్నారు. కానీ మీరు తిరుమల రెడ్డి అనే నువ్వు వచ్చేసి రాహుల్ గాంధీ కంటే మోదీ పైనే ప్రేమ ఎక్కువ ఉంది రేవంత్ రెడ్డి అంటే ఎట్లా నమ్ముతావని మీకు అనిపిస్తుంది కదా. అసలు స్పష్టత ఇక్కడనే మీకు ఇస్తా. అసలు కథ ఇక్కడే ఉంది. చాలా స్పష్టంగా కొంతకాలంగా మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మీరు గమనించండి. గమనిస్తే నేను చెప్పే ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. మొన్న బుధవారం రోజు సాయంత్రం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. ఏంటో తెలుసా? తొక్కుకుంటూ వచ్చా, మళ్ళీ తొక్కి పడేస్తా, 2029లో మళ్ళీ తొక్కుతా, సింగిల్గా వచ్చిన తొక్కుతా, మీరు గుంపుగా వచ్చిన తొక్కుతా అని ఒక సవాల్ చేశాడు. ఒకసారి గుర్తు చేసుకోండి. తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష, అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాళ్ళు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్? ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్? రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. రేవంత్ రెడ్డి చేసిన సవాల్లో 2029 అనే ఒక నెంబర్ చాలా స్పష్టంగా 3 సార్లు వినిపించింది. అసలు ఈ 2029 అనే నెంబర్ గురించి, 2029 సంవత్సరం గురించి రేవంత్ రెడ్డి గొంతులో ఎందుకు 2029 సంవత్సరంలో తెలుసా? 2029వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరుగుతాయనే చర్చ జరుగుతోంది. జమిలీ ఎన్నికలు జరుపుతామని కేంద్రంలో ఉన్న బీజేపీ చెబుతోంది. జమిలీ ఎన్నికల కోసం ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. ఇండియాలో జమిలీ ఎన్నికలు జరగాలి అంటే ఒక పెద్ద ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ పూర్తవ్వాలి. మొట్టమొదట దేశంలో ఉన్న జనాభా లెక్కలు జరగాలి. జనాభా లెక్కల తర్వాత రిజర్వేషన్లు ఖరారు కావాలి. రిజర్వేషన్ల తర్వాత నియోజకవర్గాలు, ఇటు పార్లమెంట్లు కావచ్చు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు, 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2027 మే 1వ తారీఖు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిగా పూర్తవుతుందని చెప్పేసి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చెప్తుంది. ఈ మాటని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా నమ్ముతున్నాడు. కట్ చేస్తే మరి రాహుల్ మాట దగ్గరికి వస్తే రాహుల్ ముచ్చట ఏంటంటే, జమిలీ ఎన్నికలు ఈ దేశానికి నష్టం, జమిలీ ఎన్నికల వల్ల దేశం ఇబ్బందులకు గురవుతుంది, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకి జమిలీ ఎన్నికలు సూట్ అవ్వవు. జమిలీ ఎన్నికలు అంటే మీకు అందరికీ తెలుసు కదా, కేంద్రంలో ఉన్న అంటే పార్లమెంటుకి, లోక్సభకి, అట్లాగే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నిక నిర్వహిస్తారు. అంటే నువ్వు పోలింగ్ బూత్కు వెళ్తే ఒక ఎంపీ ఓటు వేయాలి, ఒక ఎమ్మెల్యే ఓటు ఖచ్చితంగా వేసి రావాలి. ఇదే జమిలీ ఎన్నికలు. సాధారణంగా 2029లో సార్వత్రిక ఎన్నికలతో పాటు, పార్లమెంటుకు జరిగే ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, ఇంకో కొన్ని రాష్ట్రాలనే, అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 3 రాష్ట్రాలకు జరుగుతాయి. నిజానికి తెలంగాణ కూడా అప్పుడే ఉండే. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దఫాలోనే కేసీఆర్ ఖచ్చితంగా తన విజయం మీద తనకు నమ్మకం ఉండి 2018లో, నిజానికి 2019లో ఎన్నికకి వెళ్ళారు. 2018లోనే ఒక సంవత్సరానికి ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడం వల్ల మనం సాధారణ ఎన్నికల కంటే 6 నెలల ముందుకు వచ్చాం. ఆ రోజు కేసీఆర్ ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే, సాధారణ ఎన్నికలకు వెళ్ళటం వల్ల పార్లమెంట్ ఎన్నికల పట్ల కేంద్రం ఖచ్చితంగా ఎక్కువ డబ్బుల్ని తీసుకొస్తుంది ప్రజల్లోకి, లేకపోతే ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఎన్నికని. ఫలితంగా ప్రజల్లో మనకు కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యతిరేకతని తప్పించుకోవడం కోసం ఎన్నికని ముందుకు తీసుకుపోయడానికి చర్చ జరిగింది. కట్ చేస్తే ఇటువంటి చర్చ ఇప్పుడు రివర్స్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అందుకని అంటున్నా, అంటే రాహుల్ గాంధీ 2029లో జమిలీ రాదు అని చాలా స్పష్టంగా ఉంటే, మోదీ వస్తుంది అని స్పష్టంగా ఉన్నాడు. వస్తుంది అనే విషయంలో రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉండాల్సిన రేవంత్ రెడ్డి వస్తుంది అని నమ్ముతూ 2029 గురించి భజన చేస్తూ మోదీ పైన ఎక్కువ నమ్మకంతో కలిగి ఉన్నాడు. అందుకనే ఇక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తుంది, రేవంత్కి రాహుల్ గాంధీ కంటే మోదీ పైన ఎక్కువ నమ్మకం కనిపిస్తుంది అని చెప్పేసి. సో జమిలీ ఎన్నికలు వస్తాయా రాదా అనే చర్చ ఇంకా కొనసాగుతుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలకు పోవాల్సి వస్తే అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అలాంటి అభిప్రాయం తెలుసుకుంటే రేవంత్ రెడ్డి జమిలీ ఎన్నికలకి
తన సానుకూలతను చెప్పే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వ్యతిరేకతను చెప్పే ఆలోచనతో ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2029లోనే తెలంగాణ ఎన్నికలు 2028లో జరగాలి. 2028 నవంబర్ డిసెంబర్లో జరగాలి. డిసెంబర్ 9వ తేదీకి ముందు కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. కానీ 2028లోనే ఎన్నికలు జరిగితే 2029కి జరిగితే ఢిల్లీలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది? తెలంగాణ పైన పట్టు పెంచుకునే అవకాశం ఉంది. బీజేపీ రేవంత్ రెడ్డి మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కొంత బలహీనంగా కనిపిస్తుందని అందరూ చెప్తున్నారు. ఈ పరిణామాల్లో బీజేపీ తన పట్టును బిగించుకునే ప్రయత్నం చేస్తుంది. మోదీ, అమిత్ షా కూడా తెలంగాణ గురించి పనిచేస్తారు. ఫలితంగా రేవంత్ రెడ్డికి విజయావకాశాలు చాలా తగ్గే అవకాశం ఉందనే చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో ఉంది. అదే 2029కి షిఫ్ట్ అయిందో ఎన్నిక అంటే ఈ 6 నెలలు రాష్ట్రపతి పాలన విధిస్తారో లేకపోతే గ్యాప్ ఇస్తారో, రాజ్యాంగంలో ఏమైనా వెసులుబాటు ఉంటే దాన్ని అమలు చేస్తారో పక్కన పెడితే 6 నెలలు ఎన్నిక లేట్ అవడం వల్ల సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నిక జరిగితే ఢిల్లీలో ఉన్న బీజేపీ లోక్సభలో విజయం సాధించే పనిలో ఉంటుంది. ఢిల్లీ పీఠాన్ని కాపాడుకునే పనిలో ఉంటుంది. తెలంగాణ పైన కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంది. ఫలితంగా అనేక విషయాల్లో తనకు అనుకూలత ఏర్పడుతుంది. ఈలోపు ఇప్పటికే రేవంత్ రెడ్డి తెలంగాణలో తన పార్టీ పైన, ప్రభుత్వం పైన, పార్టీ కార్యకర్తల్లోనూ జిల్లాల వారీగా నాయకుల పైన పట్టును పెంచుకున్నాడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. మనకు అర్థమవుతుంది. కేరళ ఎన్నికలు కావచ్చు, ఇతర ప్రాంతాలు కావచ్చు, కాంగ్రెస్కి ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆ అవసరాలను తీర్చుకుంటూ వస్తూ తనకు అనుకూలమైన వ్యక్తులకి పదవులను ఇస్తూ వస్తున్నాడు. చాలా స్పష్టంగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు చూడొచ్చు, కొత్తగా వచ్చిన విప్పులను చూడొచ్చు. ఇవాళే కొత్తగా 4 విప్పుల పేర్లను కూడా ప్రకటించాడు. సో అద్దంకి దయాకర్ కావచ్చు, లేకపోతే నకరికల్ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే 4 విప్పుల పేర్లు కొత్తగా 4 విప్పుల పేర్లు ప్రకటించాడు. ఇవంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి పార్టీలో కూడా, పరిపాలనలో కూడా తన పట్టును పెంచుకుంటూ వస్తున్నాడు. ఒకవేళ జమిలీ ఎన్నికలకు పోతే ప్రభుత్వ అనుకూలత బీజేపీకి అప్పటికంటే బీజేపీ కొంత ఫైట్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ పీఠం కోసం బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ పైన బీజేపీ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా తనకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి. సో ఏది ఏమైనా మొత్తంగా ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే రేవంత్ రెడ్డి జమిలీ ఎన్నికల జపం చేస్తున్నాడు. రాహుల్ గాంధీకి నమ్మకం లేదు జమిలీ ఎన్నికలపైన రేవంత్ రెడ్డికి నమ్మకం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కంటే మోదీనే రేవంత్ రెడ్డి ఎక్కువగా నమ్ముతున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన వ్యాఖ్యల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? నిజంగా రేవంత్ రెడ్డికి రాహుల్ పైన నమ్మకం కనిపిస్తుందా, మోదీ పైన నమ్మకం కలిగిస్తుందా? మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నేను మీ తిరుమల.